తిరిగితివయ్యా కలిగితివయ్యా కలువరిలో మహాయేసయ్యా తిరిగితివయ్యా కలిగితివయ్యా కలువరిలో మహాయేసయ్యా తిరిగి నలిగిన హృదయాలతో హృదయాలతో స్తుతింపవచ్చమయ్యా మా స్తుతులందుకో యేసయ్యా మేము స్తుతింపవచ్చమయ్యా మా స్తుతులందుకో యేసయ్యా మంచి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానించుకోకముందు ఒక ప్రకటన వివాహ ప్రకటన. దేవుని స్తోత్రాలు. ప్రభు చిత్తమై ప్రభు యొక్క సంకల్పాన్ని బట్టి మిస్టర్ అండ్ మిసెస్ జి పాల్ బెంజమిన్ గారి యొక్క రెండవ కుమార్తె జిపి శారనిసి యొక్క వివాహము మిస్టర్ అండ్ మిసెస్ పి సత్యన్న గారి జ్యేష్ఠ కుమారుడు పి రవితేజతో 23 తారీఖు పగటి కాలము 10:30 గంటలకు ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం క్రిస్టియన్ కాలనీ మహబూబ్ నగర్లో జరిపించుట కొరకై దైవజనులు మాస్టర్ విఎస్ రావు గారి ద్వారా వివాహ కార్యం జరిపించుట కొరకై వీళ్ళలో నిశ్చయించబడింది కనుక ఇది సంఘములో ప్రకటన చేస్తున్నాము. మిస్టర్ అండ్ మిసెస్ జి పాల్ బెంజమిన్ గారి యొక్క రెండవ కుమార్తె జిపి శారనిసితో నిస్ యొక్క వివాహము మిస్టర్ అండ్ మిసెస్ పి సత్యన్న లక్ష్మీనగర్ కాలనీ మహబూబ్ నగర్ వారి యొక్క జ్యేష్ఠ కుమారుడు పి రవితేజతో జూలై 23 ఉదయం 10:30 గంటలకు ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం క్రిస్టియన్ కాలనీ మహబూబ్ నగర్ నందు దైవజనులు మాస్టర్ విఎస్ రావు గారి ద్వారా ఈ వివాహ కార్యం జరిపించడం కొరకై నిశ్చయం చేయబడింది కనుక సంఘములో ప్రకటించబడుతున్నది. దేవుని స్తోత్రం. అందరూ కూడా ఈ వివాహ కార్యం కొరకై మన మందిరంలో జరిపించబడుతున్న ఈ పరిశుద్ధ వివాహం కొరకై సంఘస్థులందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు తన నామాన్ని మహిమపరచుకొనును గాక. దేవుని స్తోత్రం. కనుక అంత మాత్రమే కాకుండా ప్రత్యేకంగా నేను కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, అందరూ కూడా వివాహానికి రావాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఇలా మందిరంలో లిమిటెడ్ పర్సన్స్కు ఉన్నది కనుక మందిరానికి రాలేకపోతే పరిస్థితులు ఉన్నాయి కనుక మా ఇంటి దగ్గరికి అందరూ 1 గంట తర్వాత 3 గంటల లోపు ఆయా సమయంలో చేయరావాల్సిందిగా అందరికీ సంఘస్థులందరికీ ఏ అంటే అదేమంటారు కదా, బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు. సంఘస్థులందరూ రావాలి దయచేసి.
అందరూ దయచేసి రావాలి. ఇంకా ఈ వివాహం కొరకై దేవుడు మంచి వాతావరణం ఇచ్చి పరిశుద్ధముగాను ఆశీర్వాదకరంగా జరిపించబడే కొరకై అందరం ప్రార్థన చేద్దాము. దేవుడు తన సంఘాన్ని మహిమపరచుకోవాలనేది మన ఆశ. అలాగే దేవుడు తన నామాన్ని మహిమపరచుకున్నగా దేవుని స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా మా జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి కూడా చిన్న సాక్ష్యం. గతించిన ఆదివారం అయిపోయింది. సోమవారం రోజు మా ఇంట్లో మా భార్యకు బాగా జ్వరం వచ్చేసింది, దగ్గు వస్తుంది, గొంతు నొప్పి వస్తుంది. ఇవన్నీ దేనికి సూచనలు? కరోనా యొక్క లక్షణాలు కనబడుతున్నాయి. దాన్ని చెప్పినటువంటి లక్షణాలు. మాకు కూడా భయం అయిపోయింది, మేము కూడా భయపడ్డాము. ఇటువంటి పరిస్థితి వచ్చిందేమో అని. గంట మధ్యలో 2-3 షాపింగ్లకు వెళ్ళి వచ్చారు కనుక ఇప్పుడు అటువంటిదేమో కలిగింటదేమో అన్నట్లు కలిగింటదే అని అనుకున్నాం. మేము అలాగే అనుకొని భయపడ్డాము. భయపడి మన రాజేష్ పాల్కు ఫోన్ చేస్తే అతను ఆశా వర్కర్లను వస్తారన్నారు. వారు రాలేదు, మరి లీవులు ఉంటారంటే రాలేదు. మా బామ్మర్ది జాన్ శామ్యుల్ ఏం చేసిండో ఆ డాక్టర్స్ నాకు తెలుసులే అందరు మా వాళ్ళని ఫోన్ చేసి వాళ్ళకి డాక్టర్స్ వచ్చేసారు. వారు వచ్చేసి అక్కడ ఆగి 2 కార్లు నిండా డాక్టర్స్ వచ్చేసి మా ఇంటికి వచ్చేసి అంతా చెక్ చేసే వరకు కాలనీ అంతా చూశారు. అందరు ఎవరికైనా భయమే, ఎవరికైనా న్యాచురల్ లేదు భయమే. కనుక వారు కూడా చూసి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడనే చెకప్, ఇంకెక్కడ ఏ హాస్పిటల్ చూడరమ్మా అని చెప్పేసి మేము కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ కరోనా టెస్ట్ చేయించుకోవాల్సి వచ్చింది. కనుక దేవుని బిడ్డలారా, కరోనా టెస్టులు నేను కూడా చేయించుకున్నాను. వారికి తోడుగా ఉండడానికి, ఆమెకు భయపడకుండా కనుక చేయించుకున్నప్పుడు నన్ను చూసి ఇంకేం లేదు అన్నట్టు వారు ముందే చెప్పేశారు. మా భార్యకు ఒక ఎక్స్రే తీయాలి, నీవు ఇవన్నీ లక్షణాలు చెప్తున్నావు అని చెప్పేసి ఎక్స్రే తీయించారు. ఎక్స్రే చూసేసి నీకు కూడా ఇవేమి కావమ్మా, దీనికి సంబంధించినవి ఏమి లేవు అని చెప్పేసి ఆమె కొన్ని మందులు ఇచ్చేసి పంపించారు. కనుక దేవుని పిల్లల దేవుని యొక్క కృపను బట్టి, దేవుడి కనికరాన్ని బట్టి ఇటువంటి లక్షణాలు ఏవి లేకుండా దేవుడు క్షేమంగా తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి ఒక 2 రోజులు నువ్వు రెస్ట్ తీసుకో, ఈ టాబ్లెట్స్ వాడితే కాదు తగ్గుతుంది అన్నారు. కొన్నిసార్లు ఆమెకు ఆయా 2-3 సంవత్సరాల క్రితం ఆమె షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడల్లా ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు షుగర్ టెస్టులు కూడా చేయించుకునే పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి పరిస్థితుల్లో ఉండి వెళ్తే షుగర్ టెస్టులు కూడా చేస్తలేదు. సర్ది వచ్చింది, జ్వరం వచ్చిందని పోతే షుగర్ టెస్టులు కూడా వాళ్ళు చేస్తలేరు. కనుక దేవుడు అదే పరిస్థితులను దేవుడైతే క్షేమం ఇచ్చాడు. అందుకే దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ కీడు గుడారాన్ని సమీపించకుండా దేవుడు కాపాడి ఇప్పుడు మంచి ఆరోగ్యంతో ఉంది, తన పనులు తను చేసుకుంటుంది. ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. దేవుడిలారా ఇవాళ దేవుడి కీడు మన గుడారాలు సమీపించకుండా రక్తాన్ని మనకు కవచంగా ఇచ్చినందుకై దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. మన ప్రాంతంలో మన చర్చ్ వెనుకున్న బిల్డింగ్లో ఒకరికి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతంలో ఇంకొకరికి వచ్చింది. ఇలాగూ అనగా అక్కడక్కడ మన చుట్టుపట్లనే అది వ్యాపిస్తున్నది. కనుక తగిన జాగ్రత్తలతో మనం కూడా ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఏది ఉన్నా ముందు మన సేఫ్టీని చూసుకుని మనం ఎక్కడ బయటికి వెళ్తున్నా కొంచెం సేఫ్టీని పాటించాలి. అది ముఖ్యమైనది. ఏది కాదు, కానీ ముందు మనం బయటికి వెళ్తున్నప్పుడు మన సేఫ్టీని చూసుకుంటే మంచిది. అది మాత్రం ముఖ్యమైనది. కనుక ఆ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని బయటికి వెళ్తున్న సమయంలో మన జాగ్రత్తలు జాగ్రత్తగా ఉంటే తగినవి మనకు క్షేమం దయచేస్తాడు. దేవుడు కాపాడుతాడు కూడా. దేవుడికి మహిమ కలుగుతుంది. మంచిది. మన ఆత్మీయ ధ్యానం నిమిత్తమై వచ్చిన లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసయ్య స్తోత్రం. లూకాసు వార్త 13వ అధ్యాయం. చాలాసార్లు చదివి ధ్యానించిన లేఖనాన్ని మరొకసారి ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం. హోలీ జీసస్ హల్లెలూయా. 6వ వచనం నుంచి చదవడం. 6వ నుంచి 7వ వచనం. 6, 7. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పారు.
దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. దేవుని ప్రియమిట్లారా, యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఉపమానం ఏంటిదా ఉపమానం అంటే, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటాడు, ప్రత్యేకంగా దాన్ని నాటాడు. అదానంతగా అది పెరిగింది కాదు ఈ అంజూరపు చెట్టు, ఇది నాటబడిన చెట్టు. ఆ నాటబడిన అంజూరపు చెట్టు కొరకై ఒక తోటమాలి కూడా నియమించబడ్డాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడింది. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఎక్కడ నాటబడదు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఎప్పుడు ఎక్కడ నాటబడదు. ఎందుకు? ద్రాక్ష తోట ఎట్లా ఉంటుంది? మొత్తం పందిరేసి ఉంటుంది. ద్రాక్ష తోటకు ఎంత పొలములు వేస్తే అంత పందిరి ఉంటుంది. ఆ పందిరి కింద వేరే చెట్లు వేయరు, వేసిన పెరుగు అవి. కానీ దేవుని బిడ్డలు, ఇప్పుడు ఒక అంజూరపు చెట్టు నాటుకోవాలని ఆ తోట యజమానునికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, ఆశ కలిగి ఒక చెట్టును నాటుకున్నాడు. చెట్టు నాటుకోవాలంటే ఏం చేయాలి? కొంత ద్రాక్ష తోటను రిమూవ్ చేయాలి, తీసివేయాలి. కొంచెం ద్రాక్ష తోటను తొలగించేసి అప్పుడు అక్కడ ఒక చెట్టు నాటబడాలి. కనుక ద్రాక్ష తోటను కొద్దిగా తీసివేసేసాడు. తీసివేసి తాను ఇష్టపడుతున్న ఆ ద్రాక్ష తోట యజమానునికి ఇష్టమైనటువంటి, ఎంతో ఆశపడుతున్నాడు. ఒక అంజూరపు చెట్టు ఉంటే మంచిదని తోట యజమానుడు చాలా ఆశపడి, కొంత ద్రాక్ష తోట పోయినా పర్వాలేదు కానీ అంజూరపు చెట్టు ఉండి దాని ఫలములు నాకు కావాలని ఒక మంచి మనసుతో, ఆశతో తోట యజమానుడు ద్రాక్ష తోటను తొలగించి కొంత భాగాన్ని అంజూరపు చెట్టును నాటుకున్నాడు. చూడండి, అట్లా వాక్యానుసారంగా ధర్మశాస్త్రం యొక్క నియమం ప్రకారము ఒక రకమైన తోటలో రెండు రకాల చెట్లు నాటకూడదు. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి లేవియా కాండం చూడండి. లేవియా కాండంలో 19వ అధ్యాయము 19వ వచనము చూడండి. మీరు నా కట్టడలను ఆచరింపవలెను. నీ జంతువులను ఇతర జాతి జంతువులను పరిగణించకూడదు. నీ పొలములో వేరు జాతుల విత్తనములు చల్లకూడదు. ఇంకొక మాట కూడా చూడండి, ద్వితీయోపదేశ కాండము 22, 9వ వచనం చూడండి. 22:9. నీవు విత్తు విత్తనముల పైరును నీ ద్రాక్ష తోట వచ్చిపడి ప్రతిష్టములు కాకుండానట్లు నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు. నీ ద్రాక్ష తోటలో వేరే వివిధమైనటువంటి చెట్లు, విత్తనాలు విత్తకూడదు. ద్రాక్ష తోటలో ద్రాక్ష తోటనే ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క నియమాలు. కనుక ఇప్పుడు ఇక్కడ ఈ తోట యజమానుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటుకుంటున్నాడు. అంజూరపు చెట్టు నాటుకోవాలంటే ద్రాక్ష తోట కొంత భాగమును తొలగించేశాడు. దాని పంట అదేమంటారు? దాన్ని అంతర్పంటలు అంటారు. అంతర్పంటలు అంటే రెండు కొందరు, ఇప్పుడు పొలాలు ఉన్న వారికి మన ఇమానుయల్ బ్రదర్ బాగా తెలుసు. జొన్న చేనంతా ఒక సాలేస్తే పక్కన కంది చేలు వేస్తారు. పక్కన రెండు పంటలు పండిస్తారు ఒకటే దాంట్లో. కానీ ధర్మశాస్త్ర ప్రకారం అలా చేయకూడదు దేవుని బిడ్డలారా. కానీ ఈ యజమానుడు ఏం చేశాడు? ద్రాక్ష తోటను తొలగించేసింటాడు, తీసివేసి అంజూరపు చెట్టును ఒక దాన్ని నాటుకున్నాడు. ఎందుకొరకు నాటుకున్నాడు? ఒకటే ఉద్దేశం. ఆ తోట యజమానుని ఉద్దేశం ఏంటంటే ఒక్కటే, దేవుని బిడ్డలారా, చెట్టు ఒకటి అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు అంజూరపు చెట్టులో నుండి యజమానుడు ఆశపడుతున్నది అంజూరపు పండ్ల కొరకాయ, ఒక శ్రేష్టమైన మాధుర్యమైన మంచి ఫలముల కొరకాయ తోట యజమానుడు అంజూరపు చెట్టు నాటుకున్నాడు.
ద్రాక్ష తోటను తొలగించేశాడు. దేవుని పిల్లారా, ద్రాక్ష తోట ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలోనికి మనం వస్తాము. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో అసలు ద్రాక్ష తోట ఏమని అసలు దేవుడు తెలియపరుస్తున్నాడు. 5వ అధ్యాయము 1వ వచనం చదవమ్మా. చాలు 7వ వచనం చదవండి. ఇప్పుడు 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోట అనగా సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ద్రాక్ష తోటకు సూచన ఉన్నారు. ద్రాక్ష తోట అనగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలులకు సూచన. దేవుడి పిల్లలు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ప్రత్యేకించుకున్నాడు. అబ్రహామును ఆ యొక్క మెసొపొతేమియా ప్రాంతం నుంచి దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహామా, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. నీ సంతానము ఇదిగో వారు ప్రత్యేకించబడతారు. నీ సంతానము నా ప్రజలు, నా జనులని భూలోకమందు పిలువబడతారు. మిగతా వారు ఎవరికి ఆ పేరు ఉండదు. ఇప్పుడు ఇంకా ఎవరికి ఇప్పుడు ఆ పేరు లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన రక్తము ద్వారా విమోచించబడిన ప్రజలు కానంత వరకు 2000 సంవత్సరాల క్రితం వరకు ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే భూలోకమందు దేవుని ప్రజలు. ఇక మరెవరికే అది ప్రజలు. మిగతా అందరూ కూడా అన్యులే. మనము కూడా అన్యులమే ఒకప్పుడు. దేవుని పిల్లల ఇశ్రాయేలు ప్రజలు కానీ దేవుని ప్రజలైన వారు దేవుని మాటకు, దేవుని ధర్మశాస్త్రములకు లోబడక, దేవుని న్యాయ విధులకు లోబడక, దేవుని చిత్తములకు లోబడినప్పుడు దేవుని ఇశ్రాయేలు ప్రజలను తొలగించేసి ఇదిగో అన్యులైన మనకు ఆ స్థానమని ఇచ్చాడు, ఆ స్థితికి తీసుకొచ్చాడు. ఇదిగో ఈ యొక్క తోట యజమానుడు ద్రాక్ష తోటను తొలగించాడు, ఇశ్రాయేలు ప్రజలను తొలగించేశాడు. ఆయన చిత్తమును నెరవేర్చని, ఆయనకు కావలసిన ఫలములు ఫలించని, ఆయన ఇష్టానుసారంగా దేవుని చిత్తానుసారంగా జీవించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు తొలగించి ద్రాక్ష తోటకు సంబంధం లేని, ద్రాక్ష తోట లాంటి తోట కాని అంజూరపు చెట్టును తీసుకొని వచ్చి దాని మధ్యలో దేవుడు యజమానుడు నాటుకున్నాడు. అంజూరపు చెట్టును దేవుడి బిడ్డలారా అన్యజనులమైన మనకు సూచన అయ్యున్నది. ద్రాక్ష తోటకు సంబంధం లేదు. ఇది ద్రాక్ష తోట లాంటి చెట్టు కాదు ఇది. అసలు ద్రాక్ష తోటనేమో అది తీగలు వేసి పందిరేసి అది గెలలుగా కాయలు కాసే తత్వము కలిగినది ద్రాక్ష తోట. అంజూరపు చెట్టు అటువంటిది కాదు. ఇది ఒక చెట్టుగా పెరిగేది. దేవుడి బిడ్డలారా, దీనికి దానికి పోలిక లేని చెట్టు. ఇశ్రాయేలైన దేవుని ప్రజలకు అన్యులమైన మనకు ఏ సంబంధం పోలిక లేవు. అయినా దేవుడు ఆ ద్రాక్ష తోట ఫలించకపోవటను బట్టి, ద్రాక్ష తోట కాయలు కాయటను బట్టి చదవండి అమ్మా, మరొకసారి చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఆ ద్రాక్ష తోటను నాటుకున్న అతడు అంటున్నాడు. 4వ వచనం చదవండి. ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? కారు ద్రాక్షలు. దేవుని బిడ్డలారా, పుల్లని ద్రాక్షాలు కాస్తున్నది, తీయని ద్రాక్షాలు ఇవ్వట్లేదు. ఆ ద్రాక్ష తోట దానికి ఎంత శ్రేష్టమైన స్థానం ఇచ్చాడో చూడండి ఒకసారి. ద్రాక్ష తోటకి ఇచ్చిన మొదటి వచ్చిన మరొకసారి చదవమ్మా. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను. చాలు. ఎక్కడమ్మా ఇది ఉన్నది? సత్తువ భూమి గల కొండపైన ఎత్తైన స్థలములో. దేవుని బిడ్డలారా, భూమి సత్తువ గల భూమి శ్రేష్టమైంది.
నాటబడిన భూమిని బట్టి తోటకు వ్యాలు పెరుగుతుంది. ఆ సత్తువ కలిగిన అన్ని ఆ ద్రాక్ష తోటకు కావలసిన అన్ని ఎరువులు, మినరల్స్ కావలసినవన్నీ కూడా భూమిలో కల భూమి అది. అటువంటి సత్తువ కలిగిన భూమిలో నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదు. సత్వ భూమి గల కొండపైన నాటబడిన ద్రాక్ష తోట. ద్రాక్ష పండ్లు కాస్తాదని ఎదురు చూశాడంట. మంచి ద్రాక్షలు ఫలిస్తుందని ఎదురు చూశాడు. ఎందుకు? సత్వ భూమిలో ఉన్నది, ఇది శ్రేష్టమైన భూమిలో ఉంది, అన్ని మంచి లక్షణాలు కలిగిన భూమి ఇది. బంజరు భూమి లాంటిది కాదు, రాళ్ళు రప్పలు తుప్పలున్న భూమి కాదు, ఇది సత్వ భూమి. ఇటువంటి భూమిలో నాటబడిన ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టలుగా జీవిస్తారని ఆశపడ్డాడు. దేవునికి ఇష్టమైన జీవితం, దేవుడు కోరుకున్న ఫలభరితమైన జీవితం జీవిస్తారని దేవుడు ఆశపడ్డాడు. కానీ అదేం కాసిందంట? కారు ద్రాక్షలు, పుల్లని ద్రాక్షలు. పుల్లని ద్రాక్షలు ఎవడు తింటా? ఎవడు దాన్ని ఇష్టపడతా? దేవుని బిడ్డలారా, పుల్లని ద్రాక్షలు కాసి దానికి నేను ఇంకేమి చేయాలి? ఏమి చేయాలి? దాని చుట్టూ కంచె వేశాను, దానికి అన్ని పెట్టాను, కాపుదల చేశాను, భద్రపరిచాను. ఏ దుష్ట మృగం రాకుండా, ఏ శత్రువు రాకుండా ఇశ్రాయేలు ప్రజలు దివారాత్రులు కాచి కాపాడి భద్రపరిచి దాని నుండి నేను ఫలం ఆశిస్తే తీరాది వచ్చే వరకు కారు ద్రాక్షలు కాసి. దేవుని బిడ్డారా, కారు ద్రాక్షలు కాస్తున్న ఇశ్రాయేలు జనాంగం, దేవునికి అయిష్టులైపోయిన ఇశ్రాయేలు జనాంగం, అన్య దేవతలకు అలవాటు పడిపోయిన ఇశ్రాయేలు జనాంగం, దేవుని విడిచిపెట్టి దేవుని బలులు, దేవుని యాగములు, దేవుని స్తుతులు అన్ని మరిచిపోయి అన్య దేవతలకు పూజలు చేస్తూ దేవునికి అయిష్టమైన జీవితం, కారు ద్రాక్షలు కాసే జీవితంలోనికి మారిపోయిన ఇశ్రాయేలు ప్రజలు దేవుడు త్రోసివేసి తొలగించేసి అంజూరపు చెట్టు తీసుకొని వచ్చి నాటుకున్నాడు. అన్ని ఇశ్రాయేలు ప్రజలు తొలగించి అన్యులమైన మనకు ఆ స్థానంలోనికి తెచ్చి కూర్చోబెట్టాడు. దేవుని బిడ్డలారా, మన నుంచి కూడా దేవుడు ఫలమునే ఆశిస్తున్నాడు. మన నుంచి కూడా దేవుడు మంచి ఫలములనే కోరుతున్నాడు. అంజూరపు చెట్టులో నుండి కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు, మనల్ని స్థానంలో తెచ్చాడు. సత్తువ కలిగిన భూమిలో దేవుడు మనల్ని నాటాడు. మనల్ని నాటింది కూడా ఏదో వేరే యొక్క పొలంలో కాదు, వేరే భూమిలో కాదు, మనల్ని కూడా సత్తువ కలిగిన భూమిలోనే దేవుడు అంజూరపు చెట్టు నాటుకున్నాడు. ఈ అంజూరపు చెట్టు నుండి ఇప్పుడు యజమానుడు ఆశపడుతున్నాడు, మంచి ఫలములు ఫలించాలి. అంజూరపు పండు చాలా చాలా మాధుర్యమైన పండు, అంజూర పండు. ఒకసారి చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో చూడండి మాట. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం. నా మాధుర్యమును నా మంచి ఫలమును నేనియక మానుదునా. అంజూరపు పండు మాధుర్యమును, మంచి ఫలం, మాధుర్యమైనది, మాధుర్యం, మంచి ఫలం. దేవుని బిడ్డలారా, అంజూరపు ఫలము యొక్క లక్షణం అది, మాధుర్యమైన మంచి ఫలం. ఈ ఫలము కొరకాయి తోట యజమానుడు అంజూరపు చెట్టు నాటుకున్నాడు. ఈ ఫలముల కొరకాయి తోట యజమానుడు ద్రాక్ష తోటలు, కారు ద్రాక్షలు కాస్తున్న ద్రాక్ష తోటలు తీసి పారేశాడు, నరికి పారేశాడు. ఇశ్రాయేలు ప్రజలు త్రోసివేసి అనిలమైన మనలు తెచ్చి ఆ యొక్క సత్తువ కలిగి భూమిలో నాటుకున్నాడు. దేవుళ్ళరా, అంజూరపు చెట్టు నుండి మన నుండి ఆయన మంచి ఫలములను ఆశిస్తున్నాడు. ఆయన ఫలములను వెదక వచ్చినప్పుడు, లూకాసు వార్త 13లోకి మళ్ళీ వస్తాం. ఆయన మంచి ఫలములను వెదక వచ్చినప్పుడు దేవుడి గారు అంటున్నాడు, దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు, ఫలములు ఫలిస్తలేదు, ఏమీ దొరకలేదు. చదవము 7వ వచనం. చాలు
తోట యజమాని యొక్క శ్రద్ధ అంతా చెట్టు మీద కాదు. చెట్టు పండ్లు ఫలిస్తలేదని కాదు, చెట్లు పండ్లు ఫలించడం లేదు ఒకటి. రెండవది దీని వలన, ఈ ఫలించని చెట్టు వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి? ఎందుకు భూమి? ఎందుకు? ఈ సత్వగల భూమి, శ్రేష్టమైన భూమి. ఇటువంటి భూమిలో నేను అంజూరపు చెట్టును నాటుకున్నాను. ఫలమియ్యాలి, ఖచ్చితంగా ఫలించాలి. ఈ భూమి ఆ ఫలమిచ్చుటకు అవసరమైనవన్నీ కూడా ఈ భూమి సప్లై చేస్తుంది. ఈ భూమి వ్యర్థమైపోతుంది. భూమిని గురించి చింతపడుతున్నాడు దేవుని బిడ్డలారా. ఆ భూమిలో నాటబడిన ప్రతి చెట్టు ఫలించాలి. ఇది ఫలించడం లేదు కనుక దీన్ని నరికి పారవేసి, ఆ ద్రాక్ష తోట ఫలించకపోతే దాన్ని నరికి పారవేసిన, ఇప్పుడు అంజూరపు చెట్టును కూడా తెచ్చి పెట్టుకుంటే అంజూరపు చెట్టు కూడా ఫలిస్తలేదు. ఇది కూడా నేను ఆశించిన ఫలములు నాకు ఇవ్వడం లేదు. ఆ సత్వ కలిగిన భూమి వ్యర్థమైపోతుంది. శ్రేష్టమైన భూమి వ్యర్థమైన చెట్టుతో అది ఎందుకు వేస్ట్ కావాలి? ఆ భూమి, ఆ స్థానంలో మరొక చెట్టు నేను నాటుకోవచ్చు. ఫలించని చెట్టు, ఫలమివ్వని చెట్టు, యజమానుని తృప్తి సంతోషపరచని చెట్టు, యజమానుడు ఆశిస్తున్నటువంటి ఫలమును ఇవ్వలేనటువంటి చెట్టు. భూమి ఎలా ఈ భూమి వ్యర్థమైపోవాలి? దేవుని బిడ్డలారా, దేవుడు నాటుకున్న అంజూరపు చెట్టుమైన మనము ఎక్కడ నాటాడు? మనల్ని శ్రేష్టమైన భూమిలో, సత్వగల భూమిలో, శ్రేష్టమైన సంఘములో, దైవోపదేశం కలిగిన సంఘములో, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది పైన మనం కట్టబడుటకై మనల్ని తీసుకొని వచ్చి నాటుకున్నాడు. పరిశుద్ధాత్మనే జలమునిచ్చి దేవుని బిడ్డలారా మనల్ని కాయుటకై, కాపాడుటకై ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కాపుదల నిరంతరం అనుకుంటుటకై మంచి తోటమాలిని మనకు ఏర్పాటు చేశాడు. మన చుట్టూ త్రొవ్వి ఎరువు వేట కొరకై పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఈ శ్రేష్టమైన సంఘములో మనం నాటబడ్డాము. మనం ఏదో అల్లటప్పగా నాటబడిన సంఘములో లేము. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది పైన మనం కట్టబడుతున్నాం. ఈ శ్రేష్టమైన భూమిలో నువ్వు నాటబడి దేవునికి ఇష్టమైన, యజమానునికి ఇష్టమైన ఫలములు ఫలించాలి, జీవితాన్ని జీవించాలి. ఎలా ఈ భూమి వ్యర్థమైపోవాలి? నన్ను బట్టి, నిన్ను బట్టి, ఈ సంఘములో మనం ఉండుట బట్టి దేవుని బిడ్డలారా మన నుండి దేవునికి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? దేవుడు మన జీవితాలను బట్టి సంతోషపడుతుందా? ఆయన మనల్ని చూడవస్తున్నాడు, వెతక వస్తున్నాడు. ఆకులు తప్ప ఫలములు కనిపించడం లేదేమో. ఆకులనగా బాహ్య జీవితం, బయటికి కనబడేది ఆకులు, ఇతరులకు కనబడేటివి ఆకులు. ఆకులు తప్ప ఫలము లేని జీవితం. దేవుడు ఫలములను వెతుకుతాడు, ఆకులు కాదు. దేవుడు మన ఆత్మీయ ఫలములను కోరుతుంటాడు, ఆత్మీయ జీవితాన్ని దేవుడు కోరుతుంటాడు. బయటికి భక్తిగా కనబడే జీవితాన్ని కాదు. బయటికి మనం మంచి ప్రార్థన చేసే వారంగా కనబడవచ్చు, పాటలు పాడే వారంగా కనబడవచ్చు, వాక్యం చెప్పే వారంగా కనబడవచ్చు. దేవుని సంతోషపరిచే, దేవుడు మనల్ని బట్టి ఆనందించే జీవితాన్ని, ఆ ఫలమును ఆయన వెతుకుతున్నాడు. ఒక్కటైనా దొరుకునేమో అని అంజూరపు చెట్టు నాటుకొని అది ఫలించవలసిన స్థితికి వచ్చేసింది. దానికి అన్ని ఎరువులు పెట్టాడు, నీళ్లు పెట్టాడు, అన్ని పెట్టేసి దాన్ని మంచిగా ఎదిగింపజేశాడు. మంచిగా ఎదిగింది. మనకు కావలసినవన్నీ దేవుడు దయచేశాడు. విద్యనిచ్చాడు, బుద్ధినిచ్చాడు, మంచి గృహాలు ఇచ్చాడు, అన్ని మనకు ఫెసిలిటీస్ అన్ని కలిగించాడు. ఎదిగినాం. మంచి సంఘములో తెచ్చి నాటుకున్నాడు.
ఇప్పుడు ఏం ఆశపడుతున్నాడు? ఫలములు ఫలించండి, నాకు ఇష్టమైన జీవితాన్ని జీవించండి. నేను కోరుకుంటున్నటువంటి ఫలములు కావాలి, మీ ఇష్టానుసారమైన ఫలములు కాదు, కారు ద్రాక్షలు కాదు, చేదు ద్రాక్షలు కాదు. ఆయనకి ఇష్టమైన ఫలములు ఫలించి ఆ ఫలముల కొరకాయ మనల నుండి వెతుకుతున్నాడు. అంజూరపు చెట్టున వెతికాడు, అది ఫలించవలసిన కాలం వచ్చింది, ఫలములు లేవు. ఇంకొక సంవత్సరం వెయిట్ చేసి, ఈ సంవత్సరము ఇప్పుడే కదా, మరొక సంవత్సరం చూద్దాం, వచ్చే జనవరి వరకు ఫలిస్తుందేమో. మరలా ఫలించలేదు. అరే ఈ సంవత్సరం కూడా ఫలించలేదంటే ఇంకొక సంవత్సరం చూద్దాం, మరలా వచ్చే జనవరి వరకు చూశాడు, ఇంకా ఫలించలేదు. అయ్యో, ఇది ఫలించే చెట్టులాగా లేదే, దీనికి ఎన్ని చేసినా వ్యర్థమేనేమో, దీనికి ఎన్ని నేను సమకూర్చిన వ్యర్థమేనేమో, దీనికి కావలసినవి అడిగినవన్నీ నేను ఇస్తున్నాను, వ్యర్థమేనేమో, మీరు ఏమేమి అడుగుతున్నారో నేను దయచేస్తున్నాను, అన్ని వ్యర్థమేనేమో, వారికి కావలసినవి మాత్రము నేను ఇస్తున్నా, కానీ నాకు కావలసినవి మాత్రము ఇవ్వడం లేదు, నాకు కావలసిన ఫలమును ఒక్కటైనా ఇవ్వడం లేదు. యజమానుడు చెట్టు దగ్గరికి వచ్చి వెతికినప్పుడు కనీసము ఒక్క పండు ఉన్నా, ఒక్క ఫలము ఉన్నా అది నరికి వేయబడటకు ఆజ్ఞాపించబడేది కాదు. దాని దగ్గరికి వచ్చి ఆయన వెతికినప్పుడు ఒక్క ఫలం ఫలించిన దాన్ని నరకమని చెప్పేవాడు కాడు. ఒక్క ఫలము కూడా దొరకదు. చూడండి, మన ప్రభు కూడా ఒక అంజూరపు చెట్టు దగ్గరికి పోయి వెతికాడు. లూకా సువార్తలో ఒక మాట చూద్దాం, క్షమించండి, మార్కు సువార్త 11వ అధ్యాయంలో, మార్కు సువార్త 11వ అధ్యాయంలో ప్రభు కూడా ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఫలాలు వెతుకుతున్నాడు. 13వ వచనం చదువు. 13వ వచనం చూచి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలు చూడండి, యేసు ప్రభు బేతనియ నుండి తిరిగి యెరూషలేమునకు వస్తున్నాడు. ఆ రాత్రి యెరూషలేము నుండి బేతనియకు పోయాడు, బేతనియలో పడుకున్నాడు. పొద్దుగాల లేచి మరలా యెరూషలేముకు వస్తున్నాడు. పాపం రాత్రి పోయి ఏం తినుకుని ఉంటాడు, ఆకలితో పడుకున్నాడు. పొద్దుగా లేచి టిఫిన్లు కూడా తినలేదు. మరలా తిరిగి యెరూషలేముకు వస్తున్నాడు. ఆకలి కొని ఉండగా, ఆయన ఆకలి కొన్నాడు. దేవుని ఇస్తున్నాడు, ఆయన ఆకలి కొని ఉండగా. 12వ వచనంలో ఏముందమ్మా? ఆయన ఆకలి కొని ప్రభు యొక్క ఆకలి. దేవుని విన్నారా, ఒక్క ఫలముతో ప్రభు తృప్తిపరచగలరు. అంజూరపు చెట్టులో నుండి ఒక్క ఫలముతో ప్రభును తృప్తిపరచగలరు, ప్రభును సంతోషపరచగలరు. ప్రభు ఆకులు గల ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు వెళ్ళి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చింది. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియో కనబడలేదు, ఆకులు తప్ప మరేమియో కనబడలేదు. దాని యొద్దకు వచ్చి చూడగా దూరం నుండి చూశాడు. అక్కడ అంజూరపు చెట్లు చాలా ఉంటాయి. ఆ దేశంలో అంజూరపు చెట్లు ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూనే ఉంటాయి. ఇంతకుముందు మనకు దగ్గర సీతాఫల చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఎట్లుంటుండేనో, అంజూరపు చెట్లు ఇశ్రాయేలు దేశంలో ఎక్కడ పడితే అక్కడ మొలుస్తాయి. ఓలివ చెట్లు అట్లే మొలుస్తాయి. అడవులలో ద్రాక్ష తోటలు కూడా అట్లే మొలుస్తాయి. దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టు యేసు ప్రభు దారిలో పోతుంటే పక్కన కనబడ్డాయి. అంజూరపు చెట్టు చాలా కనబడ్డాయి. అందులో ఒక చెట్టు ఆకులు కలిగి ఉన్నది. ఆ చెట్టు ఆకులు కలిగి ఉంది కదా అని ప్రభు దాని దగ్గరికి వెళ్ళాడు. మిగతావన్నీ ఉన్నాయి, వాటి పైన ఆకులు లేవు, ఇది మాత్రమే ఆకులు కలిగి ఉంది.
అరే ఇది ఆకులు కలిగి ఉంది కనుక దీని దగ్గర ఖచ్చితంగా ఫలము ఉంటుంది, ఒక్క పండైన ఒక కాయన దొరుకుతుందని వచ్చి వెతుకుతున్నాడు. ఆకులు పైకి కనబడతాయి, అంజూరపు చెట్లు అంజూరపు కాయలు లోపల ఉంటాయి, ఆకుల మొదల దగ్గర ఉంటాయి. అంజూరపు ఆకులు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కనుక ఆ ఫలాలను దూరం చూస్తే కనబడవు. కనుక దగ్గరకు వచ్చి ఆకులన్నీ పక్కకు తీసి చూస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. ఆకులు లేకుంటే ఫలాలు దూరం నుంచే కనబడుతుండే. మిగతా చెట్లన్నిటికీ దూరం నుంచే చూస్తాడు, వాటిలో లేవు ఫలాలు. ఇది ఆకులు కలిగి ఉంది కనుక దీంట్లో ఖచ్చితంగా ఉంటుంది అని వచ్చి ఆకులను వెతికి చూస్తాడు. ఒక్క పండు కూడా, ఒక్క ఫలం కూడా దొరకలేదు. దేవుని బిడ్డలారా, ఒక్క ఫలమును అది ఇచ్చి ఉన్నా, ఒక్క ఫలము ప్రభుకి ఇచ్చి ఉన్నా ప్రభు తృప్తిపడేవాడు, సంతోషపడేవాడు, తన ఆకలిని తీర్చుకునేవాడు, ప్రభును తృప్తిపరిచేది. ఒక్క ఫలము కూడా ఇవ్వక ప్రభువును మోసపరిచింది, నిరాశపరిచింది. ప్రభు ఆకలిని తీర్చలేదని కనుక శాపగ్రస్తమైంది. కనువెన్నడూ ఫలించగలుగుతూ కాక, ఇంకెవరిని నువ్వు మోసపరచకుందు గాక అని ఆ చెట్టును ప్రభు శపించాడు. తర్వాత వచ్చి మరలొచ్చినప్పుడు చూసినప్పుడు అది వేర్లతో సహా ఎండిపోయి ఉన్నది. దేవుని ప్రేమిటున్నాను, అది అంజూరపు పండ్ల కాలం కాదని రాయబడింది. అసలు అంజూరపు పండ్ల కాలం కానప్పుడు ప్రభువు పండ్లు ఎందుకు వెతకాలి? మామిడి పండ్ల సీజన్ కాదు, మామిడి చెట్టు దగ్గర పోయి నువ్వు పండ్లు ఫలించలేదని చెట్టును కొట్టేయమంటే ఏమన్నా లెక్క ఉంటుందయ్యా? కాదు. అది కావాలి, అది పండ్లు కాయాల్సిన కాలం ఒకటి ఉంటుంది. కాలము కాని కాలంలో పోయి నువ్వు అంజూరపు పండ్లలో చెట్లలో పండ్లు వెతికి పండ్లు లేవని శపిస్తా అంటే అంజూరపు పండ్ల కాలం కాదది. ఎవరిది తప్పు? ప్రభుది తప్ప, అంజూరపు చెట్టుదా తప్ప? దేవుని పిల్లల ప్రభు ఎప్పుడు తప్పు చేయడే? అంజూరపు చెట్టు మోసం చేసి ఫలించని కాలంలో అది ఆకులు వేసి బయటికి పచ్చగా కనబడుతుంది. మనుషులందరి దృష్టికి నాలో ఫలాలు ఉన్నాయని చూపెట్టుకుంటుంది. చూసేవారి దృష్టికి నేను ఫలించే అంజూరపు చెట్టునని అది చూపెట్టుకుంటుంది. లోపల ఒక ఫలం కూడా లేదు. మోసకరమైన చెట్టు అది. ప్రభువునే మోసపరిచేటటువంటి చెట్టుగా అది జీవిస్తుంది. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం నేను చాలా మటుకు అలాగున్నాయి. పైకి భక్తి వల్లే కనబడచ్చు, దాని శక్తిని ఆశ్రయించని వారు పైకి భక్తిగా కనబడుతూ దేవుని శక్తిని మనం ఎరగకున్నాము. భక్తి యొక్క శక్తిని మనం ఎరుగుతలేము. భక్తి యొక్క ఫలములను మనం ఫలిస్తలేము. చూసేవారికి భక్తిగా కనబడుతున్నాము. వీరెంతో భక్తి పరులు అనుకుంటున్నారు. ప్రభు కూడా అనుకున్నాడు ఆ చెట్టును చూసి. ప్రభు ఫలములు ఉంటామని వచ్చాడు. ఈ పండ్లు కాసే కాలం కాని కాలంలో ఇది పచ్చగా ఉన్నదంటే, ఇది ఆకులు వేసిందంటే, ఖచ్చితంగా ఆకులు వేసిందంటే అది ఫలములు ఉండాలి. అటువంటి స్థితి దాంట్లో లేదు. దేవుని బిడ్డలారా, ప్రభు దాన్ని శపించబడుటకాయ ఆజ్ఞ ప్రభువే శపించేశాడు. లూకా సువార్తలో ఉన్న అంజూరపు చెట్టు వేరు, ఈ అంజూరపు చెట్టు వేరు. ఇదేమో త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టు, అదేమో తోటలో నాటబడిన అంజూరపు చెట్టు. త్రోవ పక్కలో ఉన్న అంజూరపు చెట్టుకు ఎవడు కావలివాడు లేడు, తోటమాలి లేడు, దాని చుట్టూ త్రోవేవాడు లేడు.
తోటలో ఉన్న అంజూరపు చెట్టుకు ఒక కావలివాడున్నాడు, ఒక తోట మాలి ఉన్నాడు. దాని గురించి శ్రద్ధ వహిస్తున్నాడు, దాని గురించి పట్టించుకుంటున్నాడు. దాన్ని నరికివేయమన్నప్పుడు తోట మాలిపోయి యజమానుని దగ్గర ప్రార్థిస్తుందో మొరపెడుతున్నాడు, అయ్యా వద్దయ్యా, ఇంకొక సంవత్సరం నాకు టైం, నేను దాన్ని కాపు కాస్తాను, నేను దాని చుట్టూ త్రోగుతాను, ఎరువు వేస్తాను, నీళ్లు పెడతాను, ఫలించేటట్లుగా చేస్తాను. అప్పుడు కూడా అది ఫలించకపోతే ఇష్టమయ్యా. తోటమాలి అడ్డుపడి ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, మనము తోటలో నాటబడిన వారము, దారి ప్రక్కన ఉన్న వారం కాదు. మనము దేవుని సంఘములో మనము నాటబడిన వారము. దేవుని సంఘములో మనల్ని నాటుకున్నాడు. సత్తువ భూమి కలిగిన స్థలములో మనల్ని నాటుకున్నాడు. మనము ఫలించవలసిందే. ఫలము లేకుండా మనం ఉండుట కొరకై ఆయన మనల్ని నాటుకోలేదు. మనల్ని ఫలింప చేసేటట్లుగా మన కొరకు ఒకరు ప్రయాసపడుతున్నారు, మన కొరకు ఒకరు విజ్ఞాపన చేస్తున్నారు, మన కొరకు ఒకరు తండ్రితో మొరపెట్టుకుంటున్నారు. ఈ సంవత్సరము కూడా ఉండని, ఫలించేటట్లుగా నేను చేస్తాను. ఆ యొక్క త్రోవ పక్కన అంజూరపు చెట్టును ప్రభు శపించినప్పుడు ఎవడు అడ్డుపడలేదు. దానికి ఎవడు దాని కొరకు వచ్చి ప్రార్థన చేయలేదు. అయ్యా శపించకయ్యా, నేను ఫలించేటట్లు చేస్తాను, ఎవడు అడుక్కోలేదు. దేవుని ప్రేమిట, మనము తోటలో నాటబడిన సత్వ భూమి కలిగిన దేవుని సంఘములో, ఉపదేశము కలిగిన దేవుని సంఘంలో మనం నాటబడిన మన కొరకాయ తండ్రి కొడి పార్శ్వమందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా ఇంకొక సంవత్సరం ఆలస్యం చేయ్యా, ఓపిక పట్టి ఫలించేటట్లు చేస్తాను. తవ్వుతానయ్యా. కఠినమైపోయింది భూమి, కఠినమైపోయింది, నీళ్లు పీల్చుకోవడం లేదు. నీరు లోపలి పోవడం లేదు. తవ్వుతానయ్యా, కఠినమైన హృదయాన్ని తవ్వుతాను, వాక్యం పెట్టి తవ్వుతాను, వాక్యముతో దాన్ని చదువు మంచిగా లేపుతాను, హృదయాన్ని కదిలిస్తాను, హృదయాన్ని కరిగిస్తాను. పరిశుద్ధాత్మన జలము లోపడిపోవాలి, పరిశుద్ధాత్మన జలము ఆ వేర్ల లోపలికి వెళ్ళాలి. అది పీల్చుకొని అది ఫలిస్తుందేమో. దాని చుట్టూ నేను త్రొవ్వి ఎరువు వేస్తాను, నీళ్లు పెడతాను, ఫలించేటట్లు చేస్తాను. ఈ సంవత్సరం కూడా ఉండని దేవుని బిడ్డలారా, మన ఆయుష్, మన ఒక్కొక్క సంవత్సరము దేవుని సన్నిధిలో మనం ఉన్న మన ఆయుష్ను పొడిగించబడుటకాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షముగా విజ్ఞాపన చేయుటను బట్టి, తండ్రి కుడి పార్శ్వమందుండి ఆయన మన కొరకు విజ్ఞాపన చేయుటను బట్టి మనకి సంవత్సరాలు పొడిగించబడుతున్నాయి. దేవుని ప్రేమిలారా, మనం ఇప్పుడైనా ఫలించట కొరకాయి మన చుట్టూ త్రొవ్వించుకుందాము. త్రొవ్వబడుటకు మనము అంగీకరిస్తాము. గడ్డపార దేవుని వాక్యము గుచ్చుకుంటుంది, హృదయములో గుచ్చుకుంటుంది. దేవుని వాక్యము హృదయములో గుచ్చుకొని మనసులో నొచ్చుకునేది, నొప్పింపచేసేది వాక్యము. ఆ వాక్యము ద్వారా మన హృదయం తువ్వబడాలి, గుచ్చబడాలి, మెత్తన చేయబడాలి. పరిశుద్ధాత్మ అనే నీళ్లు లోపలికి వెళ్ళిపోవాలి. అప్పుడు దేవునికి ఇష్టమైన ఫలం, దేవునికి ఇష్టమైన జీవితాలు మనలో నుండి ఫలభరితంగా వస్తాయి. ఒక్క పండు ప్రభు కొరకే ఫలించిన, యజమానుడి కొరకే ఫలించిన, యజమానుడు దాన్ని శపించడు, ఇష్టం. ఒక్కటి దొరికిన శపించడు. నెక్స్ట్ ఇయర్ 2 ఫలిస్తుందిలే, థర్డ్ ఇయర్ 3 ఫలిస్తుందిలే. ఈ సంవత్సరం 1 ఫలించింది. దేవుని బిడ్డలారా, మనం ఫలించే వారంలో ఉండాలని పరిశుద్ధాత్ముడు మన కొరకే ప్రయాసపడుతున్నాడు. మన చుట్టూ తోగుతున్నాడు. మన హృదయాన్ని మనం కఠినపరచుకోకుండా అప్పగిస్తాం, హృదయాన్ని సమర్పించాం.
వాక్యాన్ని ద్వారా మనము చక్కపరచాలి. వాక్యమే మనలో క్రియ చేసేది, వాక్యమే మనలో చదువు చేసేది. కఠినమైన మనస్సు ఈ మనస్సును కరిగించేది దేవుని వాక్యము ద్వారా మన మనస్సును కదిలించాలి. ఇది కదిలించేది దేవుడు. వాక్యము అని కదిలించబడిన వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. పరిశుద్ధాత్ముడి కార్యం ద్వారా ఫలములు బయటకు వస్తాయి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనందరికీ తెలుసు. స్తోత్రం, హల్లెలూయా, మీకు స్తోత్రం, స్తోత్రం. 4వ వచనం చదవమ్మా. పిల్లలు చూడండి, యేసు ప్రభు ఒక శ్రేష్టమైన మర్మాన్ని తెలియపరుస్తున్నాడు. మీరు ద్రాక్షావల్లిని, మీరు తీగలు ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తీగలు తమంతట తాము ఫలించవు. ఈ సత్యాన్ని బాగా తెలుసుకోండి. ద్రాక్షావల్లి, ఇప్పుడు ఇది ఉంది, ఇది ద్రాక్ష చెట్టు, ఇది మాను, ద్రాక్ష మాను. ఇదేమో దాని తీగ. ఈ ద్రాక్ష మానుకు తీగ కలిసి ఉంటేనే కదా ఈ తీగలకు వస్తాయి పండ్లు, తీగలకు వస్తాయి. ఈ మానుకు రావు, ద్రాక్ష పండ్లు మానుకు రావు. తీగలకే కొనాకే ద్రాక్ష పండ్లు ఫలిస్తాయి. ఇప్పుడు ఈ ద్రాక్ష తీగ ఆ మానుతో కలిసి ఉండాలి. అప్పుడు ఇది ఫలాలు ఫలిస్తుంది, తీగ ఫలాలు ఫలిస్తుంది. తీగలకు ఆకులు వేసుకుంటూ పోతే లాభం లేదు, ఫలాలు కావాలంటే ఈ తీగ ద్రాక్ష మానుతో, ద్రాక్ష వల్లితో కలిసి ఉండాలి, అంటుకొని ఉండాలి, సపరేట్ అయి ఉండకూడదు. తీగను నా నుంచే కదా ద్రాక్ష పండ్లు వచ్చేది, నా అంతకు నేను ఇష్టం వచ్చినట్లు నేను అల్లుకుంటూ పోతా అంటే అల్లుకుంటుంది. అది ఒక్కసారి దాని కనెక్షన్ పోయిందంటే ఎండిపోతుంది. ఇది ద్రాక్షావల్లిని నేను యేసే అంటున్నాడు. నేను ద్రాక్షావల్లి, మనము తీగలము, నువ్వు నేను ఒక్కొక్కరము ఆ ద్రాక్షావల్లికి అంటగట్టబడిన తీగలము. మనం ఆయనలో నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం. మనంతటా మనం ఫలించాలి. నా సొంతంగా నేను భక్తిగా జీవించలేను. నా సొంతంగా నేను దేవునికి ఇష్టమైన జీవితం రాదు. దేవునికి ఇష్టమైన జీవితం నేను జీవిస్తున్నట్టే పుట్టిదే. ఎవడు జీవించలేడు. యేసుతో అంటగట్టబడి ఉంటే తప్ప ఎవడు దేవునికి ఇష్టమైన జీవితం జీవించలేడు. ఆ ద్రాక్షావల్లి, ద్రాక్ష మాను భూమి లోపట ఉన్నది, సత్వగల భూమిలో ఉంది. అది అక్కడి నుండి అది నీళ్లు పీల్చుకొని ఈ కొమ్మలకు సప్లై చేస్తుంది. అప్పుడు ఆ నీళ్ళ సారము, ఎరువులన్నీ సప్లై అయ్యి ఈ తీగలు ఫలిస్తాయి. అంతే తప్ప తీగలలో ఏమి భక్తి లేదు, శక్తి లేదు, నీళ్లు లేవు, ఎరువు లేవు. సప్లై చేసేదంతా మాను. ప్రభు సప్లై చేయకపోతే తీగలమైన మనము ఫలించలేము, మంచి ఫలాలు రావు. ఆయన ద్రాక్షావల్లి, తీగలు. మనం ఆయనలో నిలిచి ఉంటే తప్ప మనంతటకు మనం ఫలించాలి. ఇలాగే కనెక్షన్ దేవుని బిడ్డలారా చూడండి. క్రిందికి వస్తాం, ఒకసారి క్రిందికి వచ్చి 10వ వచనం చదవమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, ఇప్పుడు తీగ ద్రాక్షావల్లి గురించి ప్రభు బోధించి ఇప్పుడు అసలు విషయాన్ని మనం చెప్తున్నాడు. యేసయ్య అంటున్నాడు, యేసయ్య చెప్పుడు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నా. యేసయ్య ఎవరి ఆజ్ఞలు పాటిస్తున్నాడు? తండ్రిది. తండ్రి మాట వింటుండు, తండ్రి మాటకు లోబడుతున్నాడు. ఆ ప్రకారమే, ఆ విధంగానే మీరు అంటగా ఇప్పుడు మనతో యేసయ్య చెప్తున్నాడు. ఇక్కడ యేసయ్య ఉన్నాడు, ఇక్కడ మనం ఉన్నాము.
తండ్రి అక్కడ ఉన్నాడు. తండ్రి మాటకి యేసయ్య లోబడుతున్నాడు కనుక యేసయ్య తండ్రి ప్రేమలో నిలుచున్నాడు. తండ్రికి ఇష్టమైన జీవితం. ఇప్పుడు యేసయ్య మనతో చెప్తున్నాడు, నేను ఎట్లా నా తండ్రి మాట వింటున్నానో అట్లా మీరు నా మాట వినండి, నా వాక్యము వినండి, నా బోధ వినండి, లోపడండి, నా ఆజ్ఞలను గైకొనండి, నా వాక్యానుసారంగా మీరు జీవించండి. అప్పుడు మీరు నాలో జీవిస్తారు, నాలో ఫలిస్తారు. ఇది తీగ ద్రాక్షవల్లి యొక్క ఇప్పుడు మనకు యేసు ప్రభుకున్న కనెక్షన్ వాక్యమే, యేసు ప్రభు యొక్క మాటలే, యేసు ప్రభు యొక్క బోధనే. దేవునికి మనకున్న కనెక్షన్ ఏంటిది? ఆయన మాటకు లోపడమే, ఆయన వాక్యానికి లోపడమే. అప్పుడు మనం ఫలిస్తాము, అప్పుడు మనం ఆయన సంతోషపరుస్తాము, అప్పుడు ఆయన ఉగ్రత మనపైకి రాదు, అప్పుడు ఆయన మనల్ని శపించడు, అప్పుడు ఆయన మనల్ని నరికివేయడు, ఇంకా మనకు అనుగ్రహిస్తాడు. ఫలించి తీగ మరి ఎక్కువగా ఫలించినట్లు దానిలోని పనికిరాని తీగలను తీసేస్తుంటాడు. దేవుని బిడ్డలారా, ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించేటట్లు చేస్తాడు. ఒక్క పండు ఫలించిందా ఇంకా ఎక్కువ ఫలించేటట్లు చేస్తాడు. 2 పండ్లు 3 పండ్లు 9 యొక్క కృపావరములతో నింపేటట్లు, ఆత్మఫలములన్నీ ఫలించేటట్లుగా చేస్తాడు. ఒక్క ఫలం ఫలించినా మరి ఎక్కువగా ఫలించేటట్లు ఆయన చేసే దేవుని బిడ్డలారా, మనం ఆయనలో ఫలించాలంటే ఆయన మాటకు లోబడుటే, ఆయన మాటకు నెరవేర్చుటే, వాక్యానుసారంగా జీవించటాన్ని బట్టి మనలో ఫలములు వస్తాయి. ఎందుకు ఫలిస్తలేదని జరగచ్చు? ఎందుకు ఫలిస్తలేదు? పోతలేవు నీళ్లు లోపలికి కఠినం చేసుకుంది. భూమి అంతా కఠినం 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 కఠినం. తవ్వబడాలి, వాక్యముతో కూర్చోబడాలి, వాక్యానికి లోపడాలి, వాక్యానికి విధేయులు కావాలి. కఠినమైన బోధించటానికే కఠినంగా ఉందయ్యా, మాకే చెప్తున్నావయ్యా. అవును, మనకి. నాకు కాకుంటే ఎవరికి వాక్యం? ఎవరికి వాక్యం? మన కాకుంటే ఎవరికి? మన కొరకే వాక్యం, నా కొరకే వాక్యం. నేను ఫలించాలని, నేను దేవునికి ఇష్టంగా జీవించాలని, దేవుడు కోరుకున్న ఫలం నాలో నుండి రావాలని, అందుకొరకే దేవుని వాక్యం. యేసయ్య అంటున్నాడు, నేను నా తండ్రికి లోబడుతున్నా. ఈయన తండ్రితో సమానుడు, ఈమెనే తండ్రికి లోబడుతున్నాడు. అలాగునని మీరు కూడా నాకు లోబడండి, నా వాక్యములకు లోబడండి, నా మాటకు లోబడండి. అప్పుడు మీరు నాలో ఫలిస్తారు. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే కానీ తనంతటకు తాను ఎలాగ ఫలింపదో. మనం క్రీస్తు యొక్క వాక్యాన్ని నెరవేరుస్తుంటేనే క్రీస్తుతో కనెక్షన్. వాక్యానికి మనం లోబడుతుంటేనే దేవునితో కనెక్షన్. వాక్యానికి మనం లోబడకపోతే కనెక్షన్ ఎక్కడిది? ఇక ఫలించేది ఎక్కడిది? మనం కనుక మనం శపించబడవలసి వస్తుంది, నరికివేయబడవలసి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ నరికివేయబడకుండా ఎందుకు కాపాడబడుతున్నామంటే ఇక్కడ ఒక తోటమాలి ఉన్నాడు, మన కొరకే ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమందు తన రక్తం చేతపోని బతిమాలు కొడుతున్నాడు. అయ్యా, నా రక్తం ఇచ్చి నేను విమోచించానయ్యా, నా ప్రాణం ఇచ్చానయ్యా, నిందలోమానాలు భరించానయ్యా, దీని కొరికేనయ్యా. ఇంకొక సంవత్సరం ఆగయ్యా, ఇప్పుడే వద్దయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఆగయ్యా, ఇంత త్వరగా ఉగ్రత రాలేకయ్యా, ఇంత త్వరగా నీ రాకడ రాలేకయ్యా. వాళ్ళు ఫలించేటట్లు చేస్తారు, పరిశుద్ధాత్మను పంపించారు. దేవుని బిడ్డలారా, ఆయన మన పక్షముల విజ్ఞాపన చేయబట్టి మన ఆయుష్య కాలంలో పొడిగించబడి, ఆ తోటమాలి అక్కడ లేనట్లయితే ఆ చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి తోటమాలి ఏడుకుంటున్నాడు. నీ కొరకై నా కొరకాయ తండ్రి కుడి పార్శ్వమందుండి దివారాత్రులు విజ్ఞాపన చేస్తున్నాడు. తన యొక్క స్వరక్తమును చేతపోని, అయ్యా, ఈ రక్తపు విలువను గుర్తిన, ఈ రక్తం ఇచ్చి నేను నా ప్రాణం ఇచ్చి ఆయన వాటిని విమోచించు. వారు ఫలించలేదయ్యా, మరి శ్రేష్టమైన భూమిలో నాటారు, మంచి ఉపదేశము కలిగిన సంఘములో నాటారు,
ఫలిస్తాయి, ఫలించేటట్లు చేస్తాయి. ప్రయాసపడతాయి. దేవుని బిడ్డలారా, తవ్వబడాలి. వాక్యములకు విధేయులము కావాలి. వాక్యం గుచ్చుకున్నప్పుడు విధేయులము కావాలి. వాక్యం మన హృదయానికి తాకినప్పుడు దానికి లోపడాలి. అప్పుడే పరిశుద్ధాత్మని జలం మనలో ప్రవేశిస్తుంది. ఆత్మఫలము ఫలించటకాయ కార్యం చేస్తుంది. అంజూరపు చెట్టు అంటున్నది. మరొకసారి న్యాయాధిపతుల గ్రంథంలో మాట చూడండి. అంజూరపు చెట్టు అంటున్న మాట 9వ అధ్యాయం 11వ వచనం. న్యాయాధిపతులు 9:11. దేవుని పిల్లారా చూడండి, అంజూరపు చెట్టు, ఫలించే అంజూరపు చెట్టు, ఫలమిస్తున్న అంజూరపు చెట్టు. అన్ని చెట్లు వచ్చి అంజూరపు చెట్టును అడుక్కుంటున్నాయి. ఓ అంజూరపు చెట్ట, మాధుర్యమైన మంచి ఫలములు ఫలించే చెట్టు, నువ్వు వచ్చి మా మీద రాజువై ఉండమ్మా, మమ్మల్ని ఏలు, ఈ పాస్టర్ల సంఘానికి నువ్వు రా, నువ్వు ప్రెసిడెంట్గా ఇక్కడికి రా, అక్కడికి రా, నువ్వు నన్ను చేస్తావు. అంజూరపు చెట్టు ఉంటుంది. నేను చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు, ఇటు అటు ఊగుటకు కాదు, నేను నా దేవునికి మాధుర్యమైన మంచి ఫలం ఇచ్చుటకే ఉన్నాను. ఇటు అటు ఊగుటకు నేను ఇటు అటు ఊగుట వలన నేను నా ఫలములు ఇయ్యక మానవలసి వస్తుంది. నా మంచి ఫలములు నేను ఇవ్వాలంటే స్థిరముగా నేనున్నాను. హల్లెలూయా, స్థిరముగా నేనున్నాను. నాకు ఏ హోదాలు అక్కర్లేదు, నాకు ఏ పొజిషన్లు అక్కర్లేదు, నాకు ఏ యొక్క ఘనతలు అక్కర్లేదు. నా ఫలమును ఆశిస్తున్న వారిని నేను సంతోషపరచాను. నా ఫలమును కోరుకుంటున్న వారికి నా మాధుర్యమైన మంచి ఫలమును ఆశిస్తున్నా, ఎదురు చూస్తున్న వారికి నేను ఫలములు ఇవ్వాలంటే నేను ఇటు అటు ఊగే జీవితం వద్దు నాకు. ఇటు లోకము, అటు దేవుడు, ఇటు ఐశ్వర్యము, అటు దేవుని భక్తి, ఇటు అటు ఊగే ఈ స్థితిని నాకొద్దు. స్థిరమైన జీవితము, ఒకే జీవితము. దేవుని బిడ్డలారా, మనం పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ప్రభు సన్నిధానంలో మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. మనం ఏ స్థితి ఎందుకు పిలువబడ్డాము, ఏ ఉద్దేశం కొరకే పిలువబడ్డాము, అంజూరపు చెట్టు ఏ ఉద్దేశం కొరకే నాటబడిందో, సత్తువ కలిగిన భూమిలో నాటబడిన అంజూరపు చెట్టు ఎందుకొరకే నాటబడింది? ఫలమిచ్చిన కొరకే, యజమానుని సంతోషపరిచే ఫలము కొరకే నాటబడింది. ఇటు అటు ఊగే స్థితి బట్టి తన మాధుర్యమైన మంచి ఫలములను కోల్పోతుంది. దాని ఫలమును ఆశిస్తున్న వారికి ఇవ్వలేదు. ఫలమును ఫలించే ఆ యొక్క జీవితము పోతుంది, తొలగిపోతుంది. రాజకీయ జీవితం వస్తుంది, వ్యవహారాలు వచ్చేస్తాయి. దేవుని బిడ్డలారా, మనం ఎప్పటికి కూడా మన పిలుపుని ఎప్పటికీ మర్చిపోం. మనం ఎందు నిమిత్తమై ఉన్నామో మర్చిపోకూడదు. మనం ఎవరి యొక్క దేవుని బిడ్డలారా, మనకు ఎవరితో మన సహవాసం లేదని అన్న యొక్క చింత బాధలు కాదు. మనకు ఎవరితో కనెక్షన్ అయి ఉన్నాం, ఎవరితో అంటగట్టబడి ఉన్నాం, ఎవరు మనకు సప్లై చేస్తున్నారు, వారిని మనకు సంతోషపరచగలిగితే చాలు. వారి యొక్క చిత్తము నెరవేరిస్తే చాలు. ఆ దేవునికి మనం అనుకూలమైన జీవితం జీవిస్తే చాలు. మనం నిలిచి ఉంటాం, నరికివేయబడము, అగ్నిలో పడవేయబడము. దేవుని బిడ్డలారా, మనమున్న స్థానము, మన నాటబడిన స్థానము సత్వగల భూమి. ఫలించకుండా మనం ఇలాగే ఉంటే ఈ చెట్టు వలని భూమి ఎలా వ్యర్థమైపోవాలి, అది ఆయన బాధ. ఈడ నేను మరొక చెట్టు నాటుకోవచ్చు, ఈ చెట్టు వ్యర్థముగా ఉన్నది, ఫలం లేకుండా ఉన్నది, ఇది తొలగించేసి నేను ఇంకొకరిని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటాను.
దేవుని బిడ్డ పరిస్థితిని మనం కలిగించుకోవాలి. ఆ స్థితిని మనం కొని తెచ్చుకోవాలి. వాక్యమునకు లోబడదాం, వాక్యముతో త్రోవబడదాము, వాక్యమునకు విధేయులో పడదాము. యేసయ్య అంటున్నాడు, నేను నా తండ్రి ఆజ్ఞలకు లోబడి ఆయన ప్రేమయందు నిలిచిన ప్రకారం, ఆ ప్రకారం యేసయ్య చేసి చూపించి మనకు బోధిస్తున్నాడు. ఆ ప్రకారం మీరు నా ఆజ్ఞలకు లోబడి నా ప్రేమయందు నిలిచి నా దయకు పాత్రులు అవుతారు. నా ఉగ్రత కాదు, నా ఉగ్రత రాదు. నా ప్రేమ, నా దయ, నా కనికరం, నా దీర్ఘశాంతము నీడల కలిగి ఎప్పుడూ నా ఆజ్ఞలను మీరు పాటించిన, నా వాక్యములకు లోబడిన, వాక్యానుసారంగా జీవించిన పరిశుద్ధాత్ముడు వచ్చి మనం ఫలపరితులుగా చేస్తాం. ప్రార్థన చేస్తాం, మోకరిస్తాం. స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా స్తోత్రం, 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 స్తోత్రం. ఫలించు చెట్టు నీవు నిలచు, తీగగా నేను వ్యాపించుటకై. ఫలించు చెట్టు నీవు నిలచు, తీగగా నేను వ్యాపించుటకై. కొమ్మనరికి కళ్ళు చూపించి, కొమ్మనరికి కళ్ళు చూపించి, కాపాడి జ్యోతి కరించేది, కాపాడి జ్యోతి కరించేది. నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొందుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొందుచున్నది. దేవుని ప్రియులారా, మనము ఫలించాలని దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని వాంఛ. దేవుడు అందుకొరకే ఎదురు చూస్తున్నాడు, అందుకొరకే మనల్ని నాటుకున్నాడు. ఈ సత్తువ కలిగిన దేవుని సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఇదెంతో భాగ్యం, ఎంతో భాగ్యం ఇది. దేవుని సంఘములో సత్తువ కలిగిన, వాక్యోపదేశము కలిగిన సంఘము, త్రోవబడే సంఘములో, చుట్టూ త్రోవబడే సంఘములో, నీరు పెట్టబడే సంఘములో, నీ కొరకే విజ్ఞాపన చేసే సంఘములో నిన్ను ఫలింపచేయాలని ప్రయత్నిస్తున్న సంఘములో నువ్వు నాటబడి ఉన్నావు. హల్లెలూయా. మనం ఫలించాలనంటే దేవుని చిత్తం, దేవుని ఆశ. ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు నాటబడిన సంఘము సత్తువ కలిగినప్పుడు ఇది వ్యర్థము కానీ కనుక దేవుని మనల్ని పరామర్శిస్తున్న వారు, మన కొరకే విజ్ఞాపన చేసేవారు, మన కొరకే ప్రార్థించేవారు, మనం ఫలించేటట్లు చేసేవారు. ఇంకా మనం ఫలం లేకుండా ఉంటే ఈ బిడ్డలు ఇంకెప్పుడు మనల్ని కాపాడు. ఇంటికి ఒక గొప్ప భాగ్యాన్ని మనం తృణీకరించుకున్న గొప్ప ధన్యత కొరకే మనం ప్రభు సన్నిధిలో నుంచి, సంఘంలో నుంచి శ్రేష్టమైన సంఘం, శ్రేష్టమైన సత్యమును పరీక్షించే ప్రభు రాకడ కొరకై సిద్ధపరిచేస్తుంది. మన యజమానుడు మనల్ని చూడవచ్చు. ఇష్టమైన వారు, సంతోషపరచు వారు కృపతో ప్రభు సిద్ధపరిచి రాకడ కొరకై ఆయుధపరిచింది కాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభు యేసు రక్షకుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామమును స్తుతిస్తూ కనపరుస్తున్నాము నాయన. ఈ యొక్క వృత్తాన్ని దినాన్ని బట్టి మీకు స్తోత్రం. నీ బిడ్డలుగా మేము నీ సన్నిధిలో చేరి ఆరాధించుకునే గొప్ప ధన్యత భాగ్యం మాకు ఇచ్చావు దేవా. మీకు స్తోత్రం. పాటల ద్వారా, మా స్తుతుల ఆరాధనల ద్వారా
అయ్యా మేము నేను ఆరాధించాము, మహిమపరిచాము, నువ్వు సన్నతించబడ్డావు, నేను సంతోషించావు. సాక్షుల ద్వారా ఎవరైనా ప్రియమైన సహోదరుడు ఇచ్చిన సాక్షుల ద్వారా జీవితంలో ఆయన మేలు చేసే దేవుడు ఉన్నామని ఆయన తెలియపరచుకుంటకై నీ కృపని కుమారుడి పట్ల కనుపరచమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. నీ సత్య లేఖనమే ధ్యానించుకుంటున్నాను. అయ్యా మంజూరపు చెట్టు నాటుకున్నావు, నేను మమ్మల్ని నాటుకున్నావు, సత్వ కలిగిన భూమిలో నాటుకున్నావు తండ్రి. నీకు ఇష్టమైన ఫలములు ఫలించాలని కోరుతున్నావు నాయన. నీలో నిలిచి ఉంటేనే మేము ఫలిస్తాము తండ్రి. నీ ఆజ్ఞలకు లోబడితేనే మేము ఫలిస్తాము నాయన. మేము అటు ఇటు తిరిగే జీవితంలో మనసుతో మేము ఉండకుండా నాయన. నీకు నాయన నీ కొరకే మేము ఉన్నాము తండ్రి, నీ కొరకే మేము ఉన్నాము తండ్రి. ఆయన ఇతరులను సంతోషపరచుకోవడం కాదు ప్రభువా. నీకు ఇష్టమైన జీవితం జీవించి నీకు ఇష్టమైన ఫలములు, మాధుర్యమైన మంచి ఫలములు మేము ఫలించడం కాయ మీరు మమ్మల్ని నాటుకున్నారు తండ్రి. శ్రేష్టమైన సంఘములో నాటుకున్నారు నాయన. ఈ సంఘములో మేము ఎదుగుటకాయ, ఈ ఉపదేశంలో ఎదుగుటకాయ, సత్యములో మేము ఎదుగుటకాయ పరిశుద్ధాత్మ దేవుని మాకు అనుగ్రహించాము నాయన. అయ్యా మాలో ఇంకా ఫలభరితమైన జీవితం లేకుంటే పరిశుద్ధాత్ముడా మా పక్షముగా విజ్ఞాపన చేయించినవాడా మమ్మ నాయన నీ వాక్యము ద్వారా త్రోపండి నాయన. గుచ్చండి ప్రభువా, మా కఠినమైన మనస్సును కరిగించండి నాయన. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మ ఫలములు మేము ఫలించాలి. మనుషులను దేవుని సంతోషపరచువారుగా మీ భూలోకమందు జీవించటకై సహాయం చేర్చిన బిడ్డలందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నువ్వు నాయన తెగులు నుండి బిడ్డలైన మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్నది స్తోత్రము స్తోత్రము నాయన. ఏ తెగులు నీ గుడారము సమీపించదని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రము నాయన. అవును తండ్రి, ఆయన తెగులను ఆపగలిగేది నాయన నీ రక్తమే రక్తమే. అవును ప్రభా, మేము ఎల్లప్పుడూ రక్త ప్రోక్షణను ఆశ్రయించాలి నాయన. రక్తంతో శుద్ధీకరించాలి, మా యొక్క జీవితాలను శుద్ధీకరించాలి, మా బ్రతుకులను శుద్ధీకరించుకోవాలి తండ్రి. కృపతో నింపండి కలిసి మా దేశమంతా కూడా ఈ రక్త ప్రోక్షణ క్రిందికి రావాలి. మా అధికారులు నాయన, మా యొక్క నాయన ప్రభా నాయకులు అందరూ నాయన రక్త ప్రోక్షణ క్రిందికి రావాలి తండ్రి. రక్తము వల్ల నీ రక్త పరిశుద్ధ రక్తము వలన నాయన విమోచన విడుదల తండ్రి. ఆ యొక్క నాయన కార్యం జరిగించబడ్డకాయ మా దేశమును దర్శించండి, మా నాయకులను అధికారులను మీరు దర్శించండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. మీ కృపాకార్యం జరిగించమని ప్రార్థిస్తాం. సంఘ బిడ్డలందరినీ దీవించండి నాయన. ఆరాధనలకు రాలేకపోతున్న ప్రతి బిడ్డలు కూడా కనికరించండి. వారున్న స్థలంలో వారున్న స్థితిలో నీ ఆశీర్వాదం మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనికరించండి. ఇదిగో ప్రభు నీ చిత్తమైతే నాయన బేస్తవారం నాయన 23వ తారీఖు జరగబోతున్న వివాహ కార్యం అంతటిని బట్టి ప్రార్థిస్తున్నాం. దేవానికి సహాయం దయచేయండి నాయన, సహాయం దయచేయండి. సమస్తమును మర్యాదగాను పరిశుద్ధముగా నీకు అనుకూలముగా ఆశీర్వాదకరముగా జరిగించబడ్డకాయ పరిశుద్ధాత్మ దేవుడా నీ కృపా కాపుదలకు అప్పగించుకుంటున్నాము తండ్రి. సహాయం మంచి వాతావరణాన్ని దయచేయండి నాయన. దేవా మీకు స్తోత్రం నాయన. ఇది ఒక భయంకరమైన పరిస్థితుల మధ్యలో ప్రభువా, యా ప్రభువా నాయన ఈ కార్య నాయన పరిశుద్ధ వివాహం జరుగుతుండగా సమస్తమును నాయన నీ అనుకూలతలోనికి తీసుకుని వచ్చబడ్డకాయ సహాయం తెచ్చండి. ఇదిగో తండ్రి, మా కాలనీలో కొందరికి నాయన ఈ కరోనా యొక్క నాయన వైరస్ తెగులు వ్యాపించగా అట్టి బిడ్డలు కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆయన కనికరించండి తండ్రి. విడుదల దయచేయండి నాయన, క్షేమం దయచేయండి, మంచి ఆరోగ్యాలను దయచేయండి తండ్రి. త్వరగా స్వస్థపరచబడ్డకాయ సహాయం తెచ్చండి. ఏసయాన్ని కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి. ఇదిగో నాయన బిడ్డలు సన్నిధికి వచ్చి మస్తములు చాపించిన కానుకలను దీవించండి. నూరంతల ప్రతిఫలం బిడ్డలు దాయించి కొదవలన్నీ తీర్చండి. కానుకలు శివులను పరిచయలో వాడబట్టుకే సహాయం దయచేయండి. మధ్యాహ్న కాలం దీవించేది మమ్మల్ని నింపి ఆశీర్వదించి పంపించగలను మా ప్రభువును రక్షకుడు సజీవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరం లేచి స్తుతి వాక్యం పాడి రక్తం చెప్పుకొని సెలవు తీసుకున్నాం. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా
యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును. ఆమేన్. హల్లెలూయా.